హలో ఫ్రెండ్స్, కాలం ఎంత శక్తివంతమైనదో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ దేశం గురించి విన్నాక మీకే అర్థమవుతుంది. మతి పోగొట్టే రహస్యాలు ఉన్న ఈ దేశం ఒకప్పుడు చాలా ధనిక దేశం. అవును, రిచ్ కంట్రీ. కానీ ఇప్పుడు ఈ దేశం పేదరికంతో ప్రతిక్షణం పోరాడుతూ ఉంది. ఇక్కడి మనుషులు రాత్రిపూట నిద్రపోకుండా మరి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో 95% మంది స్లేవ్స్ అంటే బానిసలు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే దేశం వాస్తవానికి ఒక అద్భుతం. ఇక్కడి జనం దగ్గర డబ్బులు లేవు, కానీ ఇక్కడ జూదం ఎక్కువగా ఆడుతూ ఉంటారు. నేచురల్ బ్యూటీ ఈ దేశంలో చాలా ఎక్కువగానే ఉంది, కానీ చూడటానికి వెళ్లే వాళ్ళు ఉండాలి కదా. ఈ దేశంలో కోడి పందాలు కూడా జోరుగానే ఆడతారు. ఈ దేశం గురించి ఏమి చెప్పాలి? 17వ శతాబ్దంలో పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఈ దేశంలోని ఒక ఐలాండ్ ని కబ్జా చేశారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశాలలో ఒకటైన హైతీ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ముందుగా ఈ దేశం యొక్క పూర్తి పేరు రిపబ్లిక్ ఆఫ్ హైతీ. దేశ జనాభా అంతా కలిపి 1,16,00,000 మంది. జనాభా పరంగా ఈ దేశం 82వ స్థానంలో ఉంది. ఈ దేశం మొత్తం 27,560 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశంలో 55% మంది నగరాలలో, అలాగే 45% మంది పల్లెటూరులో నివసిస్తున్నారు. ఇక్కడ 70% మంది క్రిస్టియానికి చెందిన వారు ఉన్నారు. మరియు దేశంలో 80% మంది వ్యవసాయంపై ఆధారపడతారు. ఇక్కడ బనానా, మామిడి పంట ఎక్కువగా ఉంటుంది. అలాగే వరి సాగు కూడా భారీ స్థాయిలో పండిస్తారు. ఈ దేశంలో చాలా మంది బద్దకస్తులు ఉంటారు. బానిసలుగా అయినా ఉంటారు, కానీ పనిచేసి జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఈ దేశంలో కేవలం 5% మంది మాత్రమే ఈ దేశం మూలవాసులు. అంటే 100కి 5 మంది మాత్రమే ఈ దేశానికి చెందినవారు. ఒకప్పుడు ఆఫ్రికాలోని పేద దేశాల నుండి బ్రిటిష్ వారు సేవలు చేపించుకోవడానికి వీరిని బానిసలుగా ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. ఇది మరీ విచిత్రం చూడండి. నాడు బానిసలుగా వచ్చిన వారే నేడు దేశమైంది. కానీ పేదరికం, దరిద్రం మాత్రం ఇక్కడ ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఈ దేశం చాలా రిచ్ కంట్రీ అంట, కానీ ఇది 16-17 శతాబ్దం నాటి మాట. కానీ మెల్లమెల్లగా బ్రిటిష్ వారు వీరిని మొత్తం దోచేశారు. వారి పని అదే కదా, మనకు తెలియందా? పాపం హైతీ దేశం ఈ కారణంగానే బాగా స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండటం వల్ల లాటరీల వైపు జనం ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇక్కడ అమెరికాకు చెందిన సెకండ్ హ్యాండ్ బస్సులను ఎక్కువగా వాడుతారు. వీటిని ఇక్కడ క్యాబిన్ అని పిలుస్తారు. ఈ దేశంలో కార్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది పేద దేశం కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుందని మీరు అనుకోవచ్చు, కానీ అది తప్పు. ఇక్కడ ఈజీగా సర్వైవ్ అవడం అందరి వల్ల కాదు. ఇక్కడ వారి సంపాదనలో 60% వారు తినడానికి ఖర్చు అయిపోతుంది. ఎంత ఎక్కువ భాగమో చూడండి. హైతీలో హైతియం గౌడ్ అనే కరెన్సీని వాడతారు. దీని విలువ దాదాపు మన రూపాయితో సమానం ఉంటుంది. ఈ దేశం గురించి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ 10,000 మందికి ఒక హాస్పిటల్ మాత్రమే ఉంది. ఈ దేశంలో ఎన్నో రకాల అంటువ్యాధులు వ్యాపించి ఉన్నాయి. వైద్యం దొరకక చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి. దీన్ని బట్టి మన దేశం ఎంత బెటరో మీరే ఆలోచించండి. ఈ దేశం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఈ దేశంలోని ఒక ఐలాండ్ ని పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు ఓడలను దోచుకోవడానికి ఉపయోగించేవారు. ఈ ఐలాండ్ పేరు రాకీ ఐలాండ్. ఇక్కడ చాలా సంఖ్యలో బందిపోట్లు నివసించేవారు. వీళ్ళంతా కలిసి ఈ ఐలాండ్ యొక్క చుట్టుపక్కల ప్రయాణించే ఓడలను దోచుకునేవారు. అనాథలు సైతం ఎక్కువగా ఉన్న దేశాలలో ఈ దేశం మొదటి స్థానంలో ఉంది. అవును, మీరు విన్నది నిజమే. 2010లో వచ్చిన భూకంపానికి ముందు ఈ దేశంలో 4,30,000 మంది అనాథలు ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య బాగానే పెరిగి ఉంటుంది. ఇక్కడ చాలా కుటుంబాలు పిల్లల్ని కనేసి బయట వదిలేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా NGOs ఈ పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. ఇక్కడ తరతరాలుగా కోడి పందాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కోడి పందాలు చాలా ఫేమస్. ఈ పందాలను చూడడానికి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ జనానికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఫుట్బాల్ ఈ దేశం యొక్క నేషనల్ గేమ్. 1974లో మొదటిసారిగా వీరు వరల్డ్ కప్ లో పాల్గొన్నారు. ఇక్కడ వారు నేచురల్ గానే చాలా ఫిట్ గా, హెల్తీగా ఉంటారు. అందుకే ఇక్కడ చిన్నపిల్లలు కూడా రోడ్లపైనే ఫుట్బాల్ గేమ్ ఆడుతూ డాన్సులు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వాతావరణమే వేరు. ఇక్కడ పేదరికం ఉంది, కానీ ఇక్కడ జనం ఎంజాయ్ చేయడం మాత్రం వదిలిపెట్టరు. ఈ దేశంలో కరెంటు లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఈ కారణంగానే రాత్రులు ఇక్కడ పెద్ద పెద్ద క్రైమ్లు జరుగుతూ ఉంటాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఎయిడ్స్ ఎక్కువగా వ్యాపించి ఉంది. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ జనాలకు ఏమీ తెలియదు. ఈ దేశంలో చాలా మందికి కండోమ్ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఏంటో. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా చాలా స్వచ్ఛంద సంస్థలు వీరిని ఎడ్యుకేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరు వింటే కదా.
ఇక్కడి వారు చాలా మంది చేతబడులు భానుమతి వంటి వాటిని నమ్ముతారు, నేర్చుకుంటారు, చేస్తారు కూడా. ఈ విద్య ద్వారా చెడు ఆత్మలను పిలిస్తే అవి వస్తాయని, వాటితో మాట్లాడవచ్చు అని, వాటి సహాయంతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనేది వీరి నమ్మకం. ఇక్కడ నేచురల్ బ్యూటీ ఎక్కువగా ఉన్న టూరిస్టులు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పేదరికం. అవును, పేదరికం కారణంగా చేసే దొంగతనాలు, క్రైమ్ల కారణంగా ఇక్కడికి రావడానికి టూరిస్టులు భయంతో వణికిపోతారు. వీరికి ఉన్న మరొక దరిద్రం ఏంటంటే ఇక్కడ భూకంపాలు కూడా ఎక్కువగానే వస్తాయి. వీటి వల్ల ఇక్కడ ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగానే జరుగుతుంది. ఫ్రెండ్స్, చివరగా ఒక మాట, ఈ దేశ ప్రజలు నేటికి కూడా వారు ఒక హ్యాపీ కంట్రీలోనే జీవిస్తున్నామని అంటారు. వారి దృష్టితో చూస్తే మనకి ఇది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అవును, ప్రాణాలతో ఉండటానికి ఒక మనిషికి కావలసిన తిండి, బట్ట, గాలి అవసరం. ఇవన్నీ మాకు ఉన్నాయి కదా. ఇదే ఇక్కడి ప్రజల మైండ్ సెట్. దీన్నే అసలైన పాజిటివిటీ అంటారు. డబ్బు లేకపోయినా వీరు సంతోషంగా ఉంటారు. మిగతా వారి కంటే కూడా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.